గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శ్రీమతే రామానుజాయ నమః. ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం. ఓంకారరాముడు, వైకుంఠరాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువు గారి దేవస్థానంలో దివ్య సన్నిధిలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి నాడు స్వామివారికి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి ముఖ్యంగా నూతన పట్టు వస్త్రాలని ధరింపజేయడం, అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా వాహన సేవను కూడా నిర్వర్తించడం జరుగుతోంది చాలా కాలంగా. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ రథసప్తమి సందర్భంగా సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడే రామనారాయణుడు భద్రాచల రామచంద్ర మహాప్రభువు గారికి సూర్యప్రభ వాహనంతో సూర్యోదయ సమయంలో సేవలు నిర్వర్తించాలి అనేటువంటి గొప్ప సంకల్పాన్ని చేయడం జరిగింది దేవస్థానం వారు. ఇది చాలా విశేషమైనటువంటి ఉత్సవంగా దీన్ని నిర్వర్తించడం కోసం ఈరోజు ఉదయం సుప్రభాత సేవ 3 గంటలకే సుప్రభాత సేవని ఏర్పరచుకొని ఆ తర్వాత స్వామివారి తిరువారాధన నిత్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని సుమారు 6 గంటల సమయంలో మన ఆలయానికి గోశాల పక్కగా స్వామివారు అక్కడ సూర్యప్రభ వాహనంపై వేయించేసి ఆ స్వామివారి సమక్షంలో ఆదిత్య హృదయాన్ని దేవస్థానం స్థానాచార్యుల వారు ఉపదేశాత్మకంగా అద్భుతంగా అందించడం జరిగింది. అంతేకాకుండా కేవలం ఆదిత్య హృదయం ఇప్పుడు రామచంద్ర మహాప్రభు వారికి అగస్త్య మహర్షి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం. అది ఆదిత్య హృదయం అంటారు. అది మనకి రామాయణంలో యుద్ధకాండలో వస్తుంది. ఆ సర్గని పారాయణ చేయడం దానివల్ల సూర్యుడికి చాలా ప్రీతికరమైనదని, చదివిన వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదిస్తాడని ప్రతీతి. అటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశాత్మకంగా దేవస్థానం స్థానాచార్య స్వామి వారు ఉపదేశాత్మకంగా చెప్పడం జరిగింది. భక్తులంతా కూడా విశేషంగా ఈరోజు ఈ రథసప్తమి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా మరొక విశేషం, ఈ ఆదిత్య హృదయం అయ్యాక శ్రీరామ స్తుతి అని రామాయణంలో మనకి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఘట్టం. దేవతలంతా కూడా సాక్షాత్తుగా నువ్వు రాముడివి, కేవలం మానవ మాతృడివి కాదయ్యా, నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివి, అమ్మవారు సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారు అని చెప్పి స్వామిని స్తుతిస్తూ చేసినటువంటి అద్భుతమైన స్తోత్రం శ్రీరామ స్తుతి అని పెద్దలు పేర్కొంటారు. ఈ ఆదిత్య హృదయం శ్రీరామ స్తుతిని ఇక్కడ ఉపదేశాత్మకంగా అందించి సూర్యప్రీతికి ఈరోజు నిర్వర్తించినటువంటి ఈ సూర్యప్రభ వాహన సేవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసాదాన్ని, అంటే గోధుమనుక పాలతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ కూడా వినియోగం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు యథావిధిగా, అంటే ఇక్కడ ఆలయంలో తిరువీధి సేవలు జరిగే వీధిలో రాజవీధిలో గోవిందరాజ స్వామివారి ఆలయం వరకు సేవ గావించుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ కూడా యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే జరుగుతుంది. ఇది అదనంగా సూర్యోదయ సమయంలో ప్రభాత వేళలో అద్భుతంగా ఈరోజు నిర్వర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఈ సేవను నిర్వర్తించాలి అని దేవస్థానం సంకల్పం చేస్తూ భక్తులందరికీ సూర్య భగవానుడు ఆయన అంతర్వర్తిగా ఉండేటువంటి రామనారాయణుడు కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని అని ఆశాసిస్తూ కేవలం ఇక్కడ ఉన్న భక్తులే కాకుండా ఈ లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అని దేవస్థానం వారు నిర్వర్తించినటువంటి ఉత్సవం భక్తులందరికీ కూడా భద్రాచల రామచంద్ర మహాప్రభువు వారు ఆయురారోగ్య భోగభాగ్యాలతో అనుగ్రహించాలి అని మనసారా స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.